విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. అప్పుడు ప్రభావితుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై భారత స్వాతంత్ర సమరంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. 1953లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గౌరవ డాక్టరేట్ నిర్మించింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, సూర్యుడిక్కడ 100 ఏళ్ళు కాసెను. ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులను